హాయ్ అండి, అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. మేమైతే వరలక్ష్మి పూజకు వెళ్ళామండి. అది ఎక్కడో కాదు, వీడియో పూర్తిగా చూసేలోపు మీకే తెలిసిపోతుంది. మేమైతే ఇక్కడ సిద్దిపేటకి షాపింగ్ మాల్కి వెళ్ళామండి. అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళి మీ శారీ చూడడం కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ వరలక్ష్మి అమ్మవారి పూజలు అయితే జరుగుతున్నాయండి. ఆ రోజు శుక్రవారం మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ విశాల్ మార్ట్ సిద్దిపేటలో విశాల్ మార్ట్ షాప్లో పూజలు అయితే అమ్మవారి పూజలు చాలా అంటే చాలా కన్నుల విందుగా జరిగిందండి. పూజకైతే మేము అందలేము, కాకపోతే పూజ కంప్లీట్ అయ్యి పసుబొట్టుకైతే అందినామండి. అక్కడ పూజ మాత్రం చాలా కనువిందుగా జరిగిందండి. ఎంత బాగా అంటే అంత బాగా చేశారు విశాల్ మార్ట్ షాప్ వాళ్ళు అయితే. మేము వెళ్ళేసరికి అయితే పూజ కంప్లీట్గా అయిపోయింది. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి అక్షంతలు జల్లేసి మేమైతే మొక్కున్నామండి. ఎవరు వాళ్ళు అక్కడ చెన్నీలు అమ్మవారి ప్రసాదాలు మాకు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మేము కూడా తీసుకున్నామండి. షాప్ అంతా అమ్మవారి కృపతోటి ఎంత బాగుందో చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా. వరలక్ష్మి అమ్మవారి పూజను పాల్గొనడం అంటే ఎంత అదృష్టం ఉండాలి కదా. అమ్మవారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. అమ్మవారిని చూస్తుంటే మనం కూడా వరలక్ష్మి పూజలు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించిందండి. కానీ మేము ఎప్పుడు చేయలేదు. మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అయితే అక్కడ చూస్తేనే అంత బాగా అనిపించింది. అమ్మ దయ ఉంటే చేసుకోవాలని అని మనసులో ఒక మాట అయితే అనుకున్నాను. అమ్మవారిని చూస్తుంటే అక్కడ నుంచి జరగాలనే పీయలేదు, శారీస్ కూడా కొనాలనే పీయలేదు. కానీ మేము వెళ్ళింది శారీస్ కోసం అని ఇక్కడైతే శారీ చూడడానికని వచ్చింది. అక్కడ శారీస్ అయితే చూస్తున్నాము, కలెక్షన్ అయితే జరుగుతుంది. శారీస్ చాలా బాగున్నాయి. శారీస్ కూడా నేను చూస్తున్న శారీ అయితే అక్కడనే తీసుకోవడానికి వెళ్ళాము. బాగుందండి శారీ. వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు ఎలా ఉంటుంది అని. వారు కూడా శారీస్ కోసం వెళ్ళిన అక్కడనే పూజలు కూడా జరిగాయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా వరలక్ష్మి రూపంలో సక్సెస్ కావాలని అమ్మవారిని అయితే ప్రతి ఒక్కరు కోరుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు దీవించాలని కోరుతున్నాను. అమ్మవారి ఆశీస్సులు కూడా మనపై ఎప్పుడూ ఉండాలి. మనకు యూట్యూబ్ నుండి మానిటైజేషన్ అయితే తొందరగా రావాలని కోరుకుంటున్నా. ఇంకొంచెం సక్సెస్ కావాలంటే ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారో తెలిసిన వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ మానిటైజేషన్ దగ్గరికి అయితే రాలేము. అమ్మవారి దయ వల్ల మానిటైజేషన్ తొందరగా అయ్యి మనకు కూడా సిల్వర్ ప్లేట్ రావాలని అమ్మవారిని అయితే దీవించాలని కోరుకుంటున్నాను. అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ బ్లౌజులు చూడడానికని వచ్చినాము. అక్కడ అందరూ ఎంత బిజీ అంటే అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయినాక ప్రతి ఒక్కరు అయితే శారీ చూడడానికని వచ్చినాము. చూడండి, ఈరోజు అయితే ఈ విధంగా సిద్దిపేట షాపింగ్ మాల్ మాదైతే కంప్లీట్గా అయిపోయింది. బాయ్ అండి, బాయ్.